వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. పార్టీ మారుతున్న నేతలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కేసీఆర్ గురించి ట్వీట్ చేశారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దిశాలి మన కేసీఆర్ అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ దగ్గర ఉందన్నారు. అంతేకాదు అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహార్లకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని తెలిపారు. మరోవైపు ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్లు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్నామన్నారు కేటీఆర్. తెలంగాణ దశను దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు. నికార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదామంటూ ట్వీట్ చేశారు. పార్టీ మారుతున్న నేతలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కేసీఆర్ గురించి ట్వీట్ చేశారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దీశాలి మన కేసీఆర్ అన్నారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ దగ్గర ఉందన్నారు. అంతేకాదు అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వలసల నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికరంగా ఒక ట్వీట్ చేశారు. ప్రధానంగా ఆయన ప్రస్తావించింది ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ఎక్స్ వేదికగా ఈ ట్వీట్ చేశారనేది కూడా ప్రధానంగా ట్రెండింగ్ లో ఉంది. పార్టీ మారుతున్న నేతలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారనేది కూడా ప్రస్తుతము ఎక్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఇది నడుస్తా ఉంది అని చెప్పుకోవచ్చు మనము సందీప్. అయితే ప్రధానంగా ఆయన ఎక్స్ వేదికగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరశాలి మన కేసీఆర్ అన్నారు. ఆనాడు ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ ఛేదించి ధీరత్వము కేసీఆర్ దగ్గర ఉందన్నారు. అంతేకాదు అలాంటి ధీరుణ్ణి కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకుంటే రాజకీయ బీహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీనితో పాటు మరోవైపు ప్రజా ఆశీర్వాదంతో మద్దతుతో 14 ఏళ్లు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్నామని కూడా ప్రధానంగా ఆ ట్వీట్ లో ప్రస్తావించారు. తెలంగాణ దశను దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే దానితో పాటు నిక్కారసైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాము, పోరాట పంతాలో కదం తొక్కుంటూ వెళ్తామని ఆయన కూడా ప్రధానంగా ఆయన ట్వీట్ సారాంశంగా మనం చెప్పుకోవచ్చు సందీప్. అయితే ఆయన ప్రధానంగా ఇటు నిన్న నుంచి ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ లో సీనియర్ మోస్ట్ లీడర్, గతంలో టీడీపీలో పనిచేసిన కడియం శ్రీహరి కూతురు కావ్య ఎవరైతే వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి టికెట్ ఇచ్చారో ఆమె టికెట్ విత్డ్రా చేసుకొని ఆమె ప్రధానంగా ఒక లేఖ కూడా రాశారు. ఆమె మే 13, 2022లో జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టలు దిగజారుతాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయ సహకారం లేకపోవడంతో ఎవరికి వారి యమునా తీరు అన్నట్లుగా వివరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది అని ఆ కావ్య ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రాసిన లెటర్ లో ప్రస్తావించారు. ఆ పరిస్థితులలో నేను పోటీ నుండి విరమించుకోవాలని నిర్ణయించుకుంటున్నాను అని కూడా ఆమె ఒక లెటర్ రాసిన నేపథ్యంలో, అలాగే దానితో పాటు ప్రధానంగా కాంగ్రెస్ లో ఒకప్పటి సీనియర్ లీడర్ కె కేశవరావుతో పాటు ప్రస్తుతం జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా
ఇటు కాంగ్రెస్ లోకి వెళ్తామో అధికారిక పార్టీలో ఉంటేనే పనులు అవుతాయి అని చెప్పేసి గద్వాల విజయలక్ష్మి కూడా పేర్కొన్న నేపథ్యంలో వాళ్ళని అడ్రస్ చేస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారనేది కూడా ఈ ఎక్స్ వేదికగా ఈ ట్వీట్ చేశారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే దీంతో పాటు ఇటు కేకే కూడా నిన్న రాత్రి కూడా ఒక ప్రకటన కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇల్లు, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని కూడా ఆయన ప్రధానంగా ఆయన పేర్కొన్నారు. నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్ లో చేరుతా. 53 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. బీఆర్ఎస్ లో నేను పనిచేసింది కేవలం 10 ఏళ్లు మాత్రమే. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ లో చేరాను. నేను కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతో రాజ్యసభకు ఎన్నికయ్యా. నేను పుట్టింది పెరిగింది కాంగ్రెస్ లోనే, ఆ పార్టీలోనే చనిపోవాలనుకుంటున్నా అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇక బీఆర్ఎస్ కు నేను ఇంకా రిజైన్ చేయలేదు. నా కూతురు చేరిన రోజు నేను కాంగ్రెస్ లో చేరడం లేదు. ఏ రోజు కాంగ్రెస్ లో చేరేది ఏది ఖరారు అయిన తర్వాత చెబుతానని కూడా ఆయన ప్రస్తావించాడు. కానీ నా కుమారుడు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉండాలనుకుంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇలా ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కేశవరావు అలాగే కడియం శ్రీహరి కూతురు కావ్య కూడా ఇలా పార్టీని వదిలి వెళ్లడం నేపథ్యంలోనే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది. అయితే పార్టీలు మారడం అనేది సహజంగానే కూడా అది యూజువల్ గా రాజకీయాల్లో జరిగేదే. కాకపోతే ఇప్పుడు పొలిటికల్ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఆనాడు 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ 88 స్థానాలు ఉన్నప్పటికీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మిగతా కాంగ్రెస్ సభ్యుల్ని లాగి వాళ్ళని డెలిబరేట్ గా వాళ్ళ వీక్నెస్ లు పట్టుకొని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళని బలవంతంగా బీఆర్ఎస్ లో లాక్కొని నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వారిని పార్టీలో ఆహ్వానించినప్పుడు ఈ ఎథిక్స్ అనేటివి అప్పుడు మరిచారా? ఇప్పుడు అధికారిక పార్టీ కాంగ్రెస్ లోనే సహజంగానే అధికారంలో ఎవరుంటే వాళ్ళు వలసలు అనేది సహజంగానే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఇబ్బంది అవుతున్నది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఏమైనప్పటికీ ఇప్పుడు కేటీఆర్ ఎక్స్ వేదిక చేసిన ట్వీట్ మాత్రం సంచలనంగా మారుతుందని చెప్పుకోవాలి. ఆయన ఒక రకంగా చెప్తున్న అఫెన్సివ్ మోడ్ లో ఆయన ఏదో పార్టీ కార్యకర్తలు ఎవరు వెళ్లిపోయినా కూడా బీఆర్ఎస్ అనేది ఉంది. కేసీఆర్ ముందుకు మళ్ళీ ఉవ్వెత్తున లేచి మళ్ళీ ముందుకు తీసుకుపోతారనేది ఒక ధైర్యంగా ఒక కాన్ఫిడెన్స్ తో ఈ ట్వీట్ చేశారని అన్నప్పటికీ కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఒక సెంటిమెంట్ రేజ్ చేశారనేది మనం చెప్పుకోవచ్చు. ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు ఛేదించిన ధీరత్వం కేసీఆర్ది. ఉద్యమ సమయంలో అసలు తెలంగాణ రాష్ట్రమే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్ అని ఒక సెంటిమెంట్ గా ఒక ఎమోషనల్ గా మళ్ళీ తెలంగాణ పబ్లిక్ ని కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఇది చేశారనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ద్రోహపు ఎత్తుగడలు దెబ్బతీయాలనుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారనేది కూడా ఆయనే ఒక రకంగా ఈ ట్వీట్ లో ఆయన మళ్ళీ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ ని రేజ్ చేస్తున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఏదేమైనప్పటికీ ఒక కొత్త తరము నిక్కారసైన నాయకత్వాన్ని తయారు చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. మరి దీనికి కౌంటర్ అటు కాంగ్రెస్ వైపు నుంటుందా, ఇటు బీజేపీ వైపు నుంటుందా, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లకు వెళుతున్న నాయకులు ఏమైనా కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ కి రెస్పాన్స్ ఇస్తారా అనేది మనం వేసి చూడాలి. సందీప్, శ్రీచరణ్ అంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఒక చెరగని ముద్ర వేస్తారు, ఒక సైన్యాన్ని తయారు చేస్తారు. అలాంటి పార్టీ ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి నేతలు కరువే పరిస్థితి ఏర్పడింది. ఇక ముందు ఆ పార్టీ మళ్ళీ బలపడుతుందని నమ్మకం పార్టీ శ్రేణిలో ఉందా? ప్రస్తుతము మనం ఒకటి చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మనం తరచుగా గడిచిన కొద్ది రోజులుగా చూస్తున్నాము. మొదటి నుండి కూడా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కాళేశ్వరంతో పాటు ఇటు విద్యుత్ డిస్కిమ్ల పైన, అలాగే దానితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, అవినీతి పైన, తాజాగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయాన
అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పైన కూడా ప్రధానంగా ఆరోపణ చేశారు. ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితులలోని ఎక్కడున్నా కూడా ఒక గోల ఉన్నా కూడా ఎలుకని పట్టుకొని బయటికి తీస్తామని ప్రధానంగా కూడా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, ఈ కరప్షన్ ఛార్జెస్ ఇవన్నిటితో కూడా బీఆర్ఎస్ ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే డిఫెన్స్ మోడ్ లో ఉంది, ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అయితే బీఆర్ఎస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలి అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అన్ని వివిధ సంస్థల సర్వేల ప్రకారము 1-2 సీట్లు గెలుస్తాయని ప్రధానంగా సర్వేలు ప్రకటించాయి. అయితే బీఆర్ఎస్ మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలి అంటే ప్రస్తుతము ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కనీసం 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ఏమైనా పార్టీకి సర్వైవల్ గా అంటే ఫ్యూచర్ లో ఏమైనా హోప్ ఉంటుంది. కానీ అదే 1-2 సీట్లు గెలిస్తే మాత్రము పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ప్రధానంగా ఒక ప్రచారంలో ఉంది. ఒక స్పెక్యులేటివ్ గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ వెండేటా ఉంటుంది, అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. అలాగే కొన్ని పత్రికా సాధనాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి, దీనికి అథెంటిసిటీ అనేది లేదు. కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతారు, అలాగే కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదనేది ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తోంది. కానీ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ మళ్లీ సర్వైవ్ కావాలంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటితేనే ఏమైనా మనుగడ అనేది ఉంటుందనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సందీప్, శ్రీచరణ్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నారు? ప్రస్తుతానికి ఉన్న క్యాండిడేట్లను అయితే ఒక రకంగా చెప్పాలంటే కొంత మేరకు స్ట్రాంగ్ క్యాండిడేట్లనే పెడుతున్నప్పటికీ బీఆర్ఎస్ మనం ఒక ఉదాహరణ తీసుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి చూసుకుంటే పద్మారావు గౌడ్ ని హైదరాబాద్ లో మంచి పట్టున్న నేత, అలాగే ప్రజలతో నిత్యము మన్నలు పొందిన నేతగా కూడా పద్మారావు గౌడ్కి ఒక మంచి పేరుంది. ఇలా సికింద్రాబాద్ అనేది మనం ఒక ఉదాహరణ తీసుకుంటున్నాము. ఇలా మంచి క్యాండిడేట్లనే పెట్టినప్పటికీ ప్రస్తుతము దేశవ్యాప్తంగా అటు బీజేపీకి వేవ్ ఉంది, అలాగే మన రాష్ట్రాల్లో వివిధ సంస్థల సర్వేలలో కూడా కాంగ్రెస్ కి వేవ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజల మోడ్ కూడా మనం వాస్తవికంగా చూసుకుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా రూరల్ ఓటర్స్ అందరూ కూడా ఆల్ ది రూరల్ ఓటర్స్ ఆర్ ఇంక్లైన్డ్ విత్ కాంగ్రెస్ పార్టీ. అర్బన్ అందరూ కూడా బీఆర్ఎస్ కి ఓటు వేశారు. అయితే ఇది ఒక రకంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ని తిరస్కరించారని మనం చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ 6 గ్యారంటీల హామీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఉందో ప్రధానంగా మనం చూసుకుంటే ఉచితంగా అటు మహిళలకి రవాణా సదుపాయం కల్పిస్తున్నారు, అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, అలాగే గృహజ్యోతి, ఇలా 6 గ్యారంటీలలో ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి. సో ప్రజలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే రూరల్ ఏరియాస్ లో మాత్రము అర్బన్ ఏరియా కంటే వైజ్ గా ఉంటారని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఏమి దొరుకుతున్నాయి, మాకు ఫెసిలిటీస్ ఏమొస్తున్నాయి, పథకాలు ఏమొస్తున్నాయి అని చూస్తే ఓటేస్తారు. అండ్ దట్టు కూడా పోస్ట్ ఇండిపెండెన్స్ నుంచి కూడా కాంగ్రెస్ కి గ్రామాలలో ఒక స్టాంచ్ ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకోవాలి. 2014 తర్వాత అది కేసీఆర్ కి షిఫ్ట్ అయింది బీఆర్ఎస్ కి అని చెప్పుకోవాలి. కాకపోతే మళ్ళీ దాదాపు 50 ఏళ్ల పాటు ఒక కాంగ్రెస్ కి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో వచ్చాక మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి కూడా షిఫ్ట్ అయిందనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలే బీఆర్ఎస్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలము. సందీప్, లోక్సభ ఎన్నికల్లో వీరు అనుకున్న మీద సీట్లు రాకపోతే అది కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? పొలిటికల్ స్టాండ్ అనేది ఇప్పుడు ఒక మరో ప్రచారంలో కూడా ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాదాపు 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు కాంగ్రెస్ లో చేరేటందుకు అనేది కూడా ప్రధానంగా ఒక ప్రచారంలో ఉంది. దీనికైతే అథెంటిసిటీ లేదు. అయితే మనం గడిచిన కొద్ది రోజులుగా నెలలుగా మనం చూస్తున్నాము ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్లి కార్డియల్ గా ముఖ్యమంత్రిని కర్టసీ మీట్ అని చెప్పి వెళ్లి కలుస్తున్నారు. తమ నియోజకవర్గ సంబంధించిన సమస్యల గురించి ముఖ్యమంత్రిని కలుస్తున్నాము, ఇకపైన కూడా కలుస్తామని కూడా ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు సంజాయిషి కూడా చెప్పినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఒక అంచనా వేయొచ్చు. కానీ పబ్లిక్ ఇచ్చే మ్యాండేట్ ని మనము ముందే ప్రెడిక్ట్ చేయలేము సందీప్. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ కి మాత్రము ఈ పార్లమెంట్ ఎన్నికలో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలము. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ఒక సస్పెన్స్ గానే ఉంది. అయితే మరో ప్రచారంలో కూడా ఉంది
బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ బీఆర్ఎస్ ఇంకా వీక్ అయిపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీజేపీలోకి పంపిస్తారు కేసీఆర్ అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. మరి మనం వేచి చూడాలి. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే వాళ్ళ వ్యూహం ప్రకారం బీజేపీలో పంపిస్తారా, లేకపోతే కేసీఆర్ ఒక అపోజిషన్ లీడర్ గా తన రోల్ ని ప్రతిపక్ష నేతగా తన పాత్రను పోషిస్తారా అనేది మనం మరికొన్ని రోజులు వేచి చూడాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.